అనకాపల్లి జిల్లా చోడవరం జైలు నుంచి రిమాండ్ ఖైదీల పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. చోడవరం జైలు నుంచి పరారైన ఖైదీలను పట్టుకున్నారు. వీరిని విశాఖలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ సహకరించిన రిమాండ్ ఖైదీ ఏకస్వామిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. అతనే ముఖ్యంగా ఈ A1 అండ్ A2 రవికుమార్ అండ్ బెజ్వాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షూరిటీస్ రావు, జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన 3 రీజన్స్ మనకి బయటకి తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి. దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది.